మాట వినిపించని రోజుల్లో పాన్ ఇండియా హీరో అయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో రజనీ హవా సాగింది. వయసు పైబడుతున్న కొద్దీ జోరు తగ్గి వరుసగా డిజాస్టర్లు పలకరించాయి. దీంతో మళ్ళీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ అనిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. జైలర్తో దూకుడు పెంచిన సూపర్ స్టార్ కూలీలో మరొకసారి బాక్సాఫీస్పై దండయాత్రకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ పై కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే టాలీవుడ్ ఆడియన్స్ ను బుట్టలో వేసుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. సక్సెస్ అయ్యారు. తన నెక్స్ట్ మూవీకి కూడా ఇదే అమలు చేయబోతున్నారని టాక్. ఏంటా మాస్టర్ ప్లాన్? లెట్స్ వాచ్ ది స్టోరీ. రజనీకాంత్ కన్నడ హీరో అయినా కానీ తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. భాషాభిమానం ఎక్కువ ఉన్న తమిళనాడు ప్రజలు కన్నడ వ్యక్తి అయిన రజనీని ఓన్ చేసుకునేంతగా నటనతో మెప్పించారు సూపర్ స్టార్. రజనీకాంత్ నట విశ్వరూపంతో అన్ని సౌత్ భాషల్లో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. వయసు 75 ఏళ్లైనా కానీ ఇంకా స్టార్ హీరోగా కొనసాగుతుండటం విశేషం. రజనీపై ఉన్న అభిమానంతో ఫ్యాన్స్ ఇంకా ఆయన్ని హీరోగానే చూడాలనుకుంటున్నారు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. కూలీ మూవీతో ఆగస్టు 14న థియేటర్స్లో సందడి చేయనున్నారు. ఆ తర్వాత జైలర్ 2లో జాయిన్ అవుతున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఇంకో సినిమాకి కూడా కమిట్ అయ్యారట రజనీకాంత్. వాస్తవానికి జైలర్ వరకు రజనీకాంత్కి హిట్స్ పడలేదు. దీంతో రజనీ మళ్ళీ తన మార్కెట్ పై దృష్టి పెట్టి ఒక కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారని తెలుస్తోంది. రజనీకాంత్ లేటెస్ట్ సినిమాలు చూస్తే ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ పై కాన్సన్ట్రేట్ చేశారనిపిస్తోంది. కారణం ఏంటంటే తెలుగు వారిని మెస్మరైజ్ చేయగలిగితే చాలు అన్న ధీమా కూడా వచ్చింది. అందుకే రజనీకాంత్ లేటెస్ట్ సినిమాల్లో అన్ని భాషల వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఆయా భాషల్లో స్టార్ హీరోలు రజనీ సినిమాలో నటిస్తున్నారంటే కావాల్సినంత బజ్ వచ్చినట్లే. పాన్ ఇండియా హీరోని మించి రజనీకాంత్ క్రేజ్ ఉంటుందని, దీనికి తోడు ఆయా భాషల్లో స్టార్ హీరోల్ని కలుపుకుంటే అంతకు మించి అనే హిట్ సాధ్యం అవుతుంది. ఈ ప్రయోగం జైలర్ నుంచి ప్రారంభమైంది. రజనీకాంత్ నెల్సన్ మండేలా కాంబోలో వచ్చిన జైలర్ సూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా హిట్ కొట్టి కోట్లు కొల్లగొట్టింది. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరోలు జాకీ ష్రాఫ్ లాంటి వారు నటించారు. ఆ హిట్ ఫార్మాట్లతో నెక్స్ట్ వెటాయిన్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్, టాలీవుడ్ నుంచి రానా దగ్గుపాటి, మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్ నటించారు. ఈ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇదే ఫార్ములా ఫాలో అవుతూ కూలీ మూవీలో కూడా స్టార్ కాస్టింగ్ ఉండేలా చూసుకున్నారు రజనీ. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ మూవీలో అమీర్ ఖాన్, ఉపేంద్రలతో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునను తీసుకున్నారు. నాగేకంగా కూలీలో విలన్గా నటిస్తున్నారు. నా కారణంగానే కూలీపై టాలీవుడ్లో మరింత బజ్ ఏర్పడింది. పైగా నాగ్ టాలీవుడ్లో కూలీని ప్రమోట్ చేస్తూ ఇంకొంచెం హైప్ పెంచారు. జైలర్ 2లో కూడా టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్యని యాడ్ చేశారు. బాలయ్య జైలర్ 2లో నటిస్తున్నారనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాల వరకే రజనీ స్ట్రాటజీ అమలు చేయకుండా ఫ్యూచర్ సినిమాలకు కూడా ఇదే స్కెచ్ వేశారు. జైలర్ 2 తర్వాత రజనీ కాకి మూవీ ఫేమ్ హెచ్ వినోద్తో ఒక సినిమా కమిట్ అయ్యారు. ఇది జైలర్ కంటే ముందే రావాల్సి ఉన్న బ్రేక్ పడింది. వినోద్ ప్రజెంట్ దళపతి విజయ్ జననాయకన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. జననాయకన్ సంక్రాంతి బల్లో నిలవనుంది. ఈలోగా రజనీ జైలర్ 2 పూర్తి చేసేస్తే అప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో నాని నటిస్తాడని టాక్. వినోద్ రాసిన ఓ సెన్సిబుల్ రోల్కు నాని పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని భావించి రజనీకాంతే స్వయంగా నానిని రికమెండ్ చేశారట. మొత్తానికి టాలీవుడ్ మార్కెట్ పెంచుకునేందుకు సూపర్ స్టార్ మాస్టర్ ప్లాన్ అదిరింది కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.